ఆ రోజున్న ప్రభుత్వంలోని ప్రముఖులు ఎస్ క్లాస్ బెంజ్ కారుని ఇచ్చారని, ఈ ఎస్ క్లాస్ బెంజ్ కారు కారణంగానే సుమారు 1509 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఈ ఎస్ క్లాస్ బెంజ్ కారు కారణంగానే సుమారు 860 ఎకరాలు రిజిస్ట్రేషన్లు సుమారు 6 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండి ఆ ఎస్ క్లాస్ కారుని తీసుకున్నాడని, దీనికి సంబంధించిన అంశం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుల వారు దీన్ని రేట్ చేసిన సందర్భంలో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయి తప్పని పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్ని ఆనాటి ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్టబోయిందన్నట్లు తప్పును అంగీకరించకుండా గుసాయించుకుంటా వాటిని డాక్యుమెంట్ని స్టిల్ ఈ కేసు ఇస్ పెండింగ్ అంటే ఇదే టైంలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. ఆనాడు కూడా ముందు సిఎస్ ఏదైతే 22A అనే అంశాన్ని లేవనెత్తి ఈ 22A అంశం ద్వారా ఇటువంటి అన్నిటిని కూడా పుష్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే వారి స్వలాభం కోసం నిజంగా జెన్యూన్ ఉన్న వాటిని మేము జెన్యూన్ చెప్తున్నాం, జరిగినవి ఏమన్నా ఉంటే జరిగినాయని చెప్తున్నాం. వారి స్వలాభం కోసం వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని పుష్ చేయటం కోసం ఈ తెర ముందు సామాన్య నా కుటుంబ సభ్యుల్ని పెడతారు, తెర వెనక నుంచి వారి ఏజెండాని ఇంప్లిమెంట్ చేయాలని తాపత్రయపడతారు. ఈ వేదిక ద్వారా వారిని ఒకటి అడగదలుచుకున్నాను. దీని మీద ఏదైతే ఆనాడు ఎస్ క్లాస్ బెంజ్ కార్ ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండికి ఒక ప్రబుద్ధుడు కారిచ్చాడనే రచ్చ లెగిసి అది చిలికి గానివానై 806 ఎకరాలు 811 ఎకరాలు 5 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన దాని మీద ఎంక్వైరీ చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు రెడీగా ఉంది. ఈ CS 14 CS 7 CS 14కి సంబంధించిన ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి అనే చెప్పబడే ఈ ఆస్తికి సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండి ఒక ల్యాండ్ లార్డు తన పేరుతో ఉన్న ఎస్ క్లాస్ బెంజ్ కారుని ఇచ్చిన సందర్భంగా బయటికి తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఆ కదిలిన స్టోరీ కూడా అదే మోడల్లో ఈనాడు మళ్ళీ వీళ్ళు దాన్నే రిపీట్ చేయాలని తాపత్రయపడటం బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. అంతేకాదు ఏదైతే ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాలో నాదర్గుల్ ఉంది, ఈ నాదర్గుల్లో సర్వే నెంబర్ 773, 775, 776 అండ్ 786 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. నేను అంటున్నా మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22A ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్ని జీవితాలు, పెళ్లిళ్ల కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22A పెట్టింది నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22A పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా.
యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెడితే దాని కింద ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలెందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22Aలో పెట్టినావు గనక, ఏది పెట్టినావో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22Aలో పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22Aలో పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22Aలో పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అంటే నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు భయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ అని.